యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు నందు అత్యంత ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధాండైన యేసుక్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టీఎల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. మరి వాక్యంతో పాటుగా క్వశ్చన్ అడగటం జరుగుతుంది. రైట్ ఆన్సర్ను మన యొక్క టీఎల్సి యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సింది మనం చేస్తున్నాను. అలాగే మన చర్చ్ వెబ్సైట్ కూడా, మరి దాంట్లో మీకు ఏ ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నా కానీ, మీ టెస్టిమోనీస్ ఉన్నా కానీ మన యొక్క వెబ్సైట్లో చేయటం మరి పంపించడం జరుగుతుంది. మరి మీరు ఆసక్తి కలిగి ఉంటే మీ యొక్క టెస్టిమోనీస్ కానీ ప్రేయర్ రిక్వెస్ట్స్ కానీ మరి పోస్ట్ చేయాల్సిందిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఫిబ్రవరి 10th దేవుడు మనం ప్రవేశపెట్టాన్ని బట్టి మరి ఇదిన యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవుని బిడ్డలారా, ఈ భాగాన్ని మీరు గమనించినట్లయితే దేవుడు ఈ భాగంలో నుంచి 3 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనతో జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి తలంపు ఏంటంటే, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని బిడ్డలారా, దేవునికి మన మీద ఎంత కన్సర్న్, ఎంత శ్రద్ధ అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మాట, ఈ వచనం మన జీవితానికి అన్వయింపజేసేటువంటిది. కొన్నిసార్లు ఎవరైనా మనల్ని అడుగుతారు, నేనంటే నీకు ఎంత ఇష్టం అన్నప్పుడు దానికి కొలత లేనటువంటి రీతిలో చెప్తూ ఉంటాం. ఎంత అనేది నేను చెప్పలేను, అంత ఇష్టం అని చెప్పుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులని బిడ్డలు అడుగుతూ ఉంటారు. మరి కుటుంబ జీవితంలో ఇలాంటివి సర్వసాధారణంగా ఎదురేటువంటి పరిస్థితులు ఉంటాయి. దేవునికి మన మీద ఎంత ప్రేమ అంటే, మన విషయంలో ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అంటే, మన విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు అంటే, ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేయబడుతుంది. మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయి అంటే, రాలిపోయేటువంటి వెంట్రుకలు మనం లెక్కించగలుగుతాం. తలలో ఉన్నటువంటి ఎన్ని వెంట్రుకలు రాలి అంటే మనం ఇన్ని రాలిపోయిందని చెప్తాం, లేకపోతే లెక్కబెట్టి ఇన్ని అని చెప్పగలుగుతాం. కానీ మన తల వెంట్రుకలు, తలలో ఉన్నటువంటి వెంట్రుకల్ని మన ప్రభువు లెక్కించాడు అంటే దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉన్నదో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇది మొదటి తలంపు. రెండో తలంపు, గనుక మీరు భయపడకుడి అని అంటున్నాడు. అంటే జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులు, మనకు కలిగేటువంటి ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, నిట్టూర్పులు కావచ్చు, నిందలు కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు ఎరిగొన్నాడు. దేవుడు మనం ఎదుర్కొన్న పరిస్థితులను ఆయన చూస్తూ ఉన్నాడు. తల వెంట్రుకలు లెక్కించారనేటువంటి మాట చెప్పినటువంటి దేవుడు మనం ఎన్ని బాధలను పడుతున్నామో, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నామో, ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నామో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో, ఎన్ని విధాలుగా మరి నిందించబడుతూ బాధించబడుతున్నామో దేవుడు చూడకుండా ఉంటాడా? అందుకని అంటున్నాడు, మీరు భయపడకుడి అంటున్నాడు. మీరు భయపడకండి, పరిస్థితులను బట్టి భయపడకండి, ఇబ్బందులను బట్టి భయపడకండి, మనుషులను బట్టి మీరు భయపడొద్దు, అధికారులను బట్టి మీరు భయపడొద్దు, వారు ఏం చేస్తారో, ఏం జరుగుతుందో అనేటువంటి అలాంటి ఆ భయాల నుంచి, కలవరాల నుంచి బయటికి రండి అని చెప్పేసి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి. ఇప్పటికీ జీవితంలో దేవుని బిడ్డలారా, ఇంకా దేవుడు ఎంత భరోసా ఇస్తున్నా, ఎంత చెప్తున్నా, ఎన్ని వాగ్దానాలు మనకు తెలియపరుస్తున్నా కానీ మనం తెలియనటువంటి ఆందోళన, తెలియనటువంటి భయాలు అనేటువంటివి ఉండేటువంటి పరిస్థితి. మూడవ తలం పక్కనటువంటి మాట, ఆ వచనంలో జ్ఞాపకం చేసేటువంటి శ్రేష్టమైనటువంటి మనం గ్రహింపగలిగినటువంటి తలంపు ఏంటంటే, మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అనేటువంటి మాట. పిచ్చుక ఎంత ప్రాణది, పిచ్చుక యొక్క శరీరం ఎంతది, ఆ చిన్న స్వల్పమైనటువంటి గుప్పిళ్ళతో ఉండేటువంటి గుప్పిడికి కూడా సరిపోయినటువంటి పిచ్చుక ఆ అనేకమైనటువంటి పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు, వాటికంటే మీరు శ్రేష్ఠులు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వాటిని కాపాడుతున్నటువంటి దేవుడు, వాటిని సంరక్షిస్తున్నటువంటి దేవుడు,
వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు, వాటిని ఎదిగింపజేస్తున్నటువంటి దేవుడు, వాటికంటే మీరు శ్రేష్ఠులంటే ఇంక మనం ఎందుకు ఆందోళన చెందాలి? ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మన తల వెంట్రుకలన్నీ కూడా దేవుడు లెక్కించాడు. కాబట్టి మనం ఈ పరిస్థితులను బట్టి భయపడాల్సిన పని లేదు. అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అనేటువంటిది మనల్ని మనం గ్రహించుకుంటూ, మనల్ని మనం అన్వయింపజేసుకుంటూ ముందుకు సాగటం అనేటువంటిది ఆశీర్వాదకరం. మనం చాలాసార్లు నిరుత్సాహపడుతుంటాం. నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే, నా బిడ్డలు ఇంతే, అయ్యో ఏమైపోయిద్దో, ఏం జరిగిపోద్దో అని చెప్పేసి చాలా పర్యాయాలు ఎలాంటి మాటలు మాట్లాడుతుంటాం. నీవు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠుడు, శ్రేష్ఠురాలు. ఈ సత్యాన్ని మర్చిపోదు. ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, బైబిల్ గ్రంథంలో అసలు భయం అనేటువంటిది ఎక్కడ ఆరంభమైంది? బైబిల్ గ్రంథంలో భయం అనేటువంటిది ఎక్కడ ఆరంభమైంది? నూతన నిబంధనలో ఎక్కడ ప్రారంభమైంది? అంటే భయపడొద్దు అనేటువంటిది పాత నిబంధనలో భయపడినటువంటి సన్నివేశం ఉన్నది. నూతన నిబంధనలో ఎక్కడ ఆరంభం అనేటువంటిది, ఈ రెండు మీరు జ్ఞాపకం చేసుకుని మరి రైట్ ఆన్సర్ను కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి మనం చేస్తున్నాను. ఈ దినం మరి వివాహ వార్షికోత్సవం జరుపుకున్న మన సంఘ సభ్యులు ప్రియులు సంతోష్ గారికి, స్వర్ణలత గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 128వ సంకీర్తన దేవుడు వారి జీవితంలో స్థిరపరిచి బలపరిచి పిల్లలను చూసేటువంటి కృపలో అన్ని విధాలుగా ఫలింపు పరంగా దేవుడు వృద్ధిపరచునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ఎడల మీకున్నటువంటి సంకల్పం, మా విషయంలో మీరు కలిగినటువంటి ఆసక్తిని బట్టి, ప్రేమను బట్టి, మీరు చూపించే శ్రద్ధను బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ఎదురటువంటి పరిస్థితులను బట్టి నాయన ఆందోళన చెందుతూ, కలవరపడుతూ, భయపడుతున్న మాకు నా తండ్రి భయపడొద్దు అనేటువంటి భరోసా, అయ్యా భయపడొద్దు అనేటువంటి ధైర్యస్ఫూర్తిని నా ప్రభువా మీరు మాకు అనుగ్రహిస్తున్న తండ్రి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులని సెలవిచ్చారు దేవా. ఈ సత్యాన్ని మేము గ్రహిస్తూ ప్రభువా దేవా, మీరు మా ఎడల చూపుతున్నటువంటి ఈ ప్రేమను ప్రభువా మేము గుర్తెరుగుతున్న తండ్రి, కృతజ్ఞత కలిగిన ప్రభువా మీ వాక్యానికి కట్టుబడి ప్రభు ఆధారపడి జీవించేటువంటి వారుగా బలపరచండి దేవా. ఇది ఉదయ కాలంలో నాయన టీఎల్ సన్నిధి నాన్న చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు మీరు బలపరచండి. మీ వాక్యం చేత హెచ్చరికను అందుతున్నాయన ఆధ్యాత్మిక ముందుకు సాగుటకు మీ కృప దయచేయండి. బిడ్డలు చేరినటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో, బాధ్యతల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇది నా తన వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మా ప్రియులు సంతోష్ గారిని బట్టి, స్వర్ణలత గారిని బట్టి మీకు వందనాలు ప్రభువా. వారి జీవితంలో ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీ ఇంకా అనేకం జరుపుకోవడానికి మీ కృప దయచేయండి. వారి చిన్ని కుటుంబాన్ని మీరు బలపరచండి. వారి ఉద్యోగాల్లో, బాధ్యతల్లో సహాయించండి. వారికి ఇచ్చిన బిడ్డలు మీరు ఆస్వాదించి నా ప్రభువా వారికి ఉన్నతమైనటువంటి భవిష్యత్తును అనుగ్రహించి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.